సరిగ్గా 2 ఏళ్ల కిందట ప్రకృతి విలయతాండవానికి వయనాడు చిగురుటాకులా వణికిపోయింది. కనివిని ఎరుగని రీతిలో సంభవించిన ఈ విధ్వంసం గ్రామాలను తుడిచిపెట్టేసింది. తాజాగా వయనాడు జిల్లా మెప్పాడి సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అయితే గత కొన్ని దశాబ్దాలుగా వయనాడు జిల్లా ఇటువంటి ప్రాణాంతక విపత్తులను ఎదుర్కొంటుంది. కేరళలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా వయనాడు గుర్తింపు పొందింది. ఇక వయనాడుకు కొండ చర్యలు ఘటనల సుదీర్ఘ చరిత్ర ఉంది. 2 ఏళ్ల కిందట 2024 జూలై 30న సంభవించిన ఘోర విపత్తులో ఏకంగా 298 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 1984లో ముండాకైలో 14 మంది, 1992లో కప్పికాలాం ఘటనలో 11 మంది, 2007లో వలంతోడులో 4 మరణించారు. ఇక పశ్చిమ కనుమలలో ఉన్న వయనాడు, మల్లపురం, కుజికోడు సరిహద్దుల్లోని కొండ ప్రాంతాలు తీవ్రమైన ముప్పులో ఉన్నాయి. ఇక కేరళంలో దాదాపు 17,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఈ ప్రమాదం పరిధిలో ఉంది. అందుకే దక్కన్ పీఠభూమి దక్షిణ కోణంలో ఉన్న భూ పరివేష్టిత వయనాడు జిల్లా అత్యంత తీవ్రంగా దెబ్బతింటుంది. వాస్తవానికి కేరళ మొత్తంలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉన్న జిల్లాగా వయనాడును అనేక పరిశోధనలు గుర్తించాయి. ఈ జిల్లా భూకంపాల జోన్ 3 పరిధిలోకి వస్తుంది. అంటే వయనాడు మధ్యస్థ భూకంప ముప్పును ఎదుర్కొంటుంది. కేరళంలో 2018 నాటి వరదలు విధ్వంసమే ఆ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విపత్తు. అప్పుడు ఏకంగా 483 మంది మరణించారు. ఈ స్థాయిలో ప్రకృతి విపత్తుకు కారణం అరేబియా సముద్ర జలాలు వేడెక్కడమేనని అప్పట్లో అభిప్రాయం వ్యక్తమయ్యాయి. కేరళంలోని 14.5% భూభాగంలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇక పర్యావరణ మార్పులు, అడవులు, చెట్టు నరికివేత వంటివి వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడే ఘటనలకు ప్రధాన కారణం అనేది నిపుణుల అంచనా. ఇక నిర్మాణ రంగ కార్యకలాపాలు కూడా విపత్తులకు కారణమంటూ కూడా విశ్లేషిస్తున్నారు.